యెషయా ప్రవచన గ్రంథము 5వ అధ్యాయంలో ఉన్నది. 5వ అధ్యాయం 16వ వచనంలో ఉన్నది. సైన్యములకు అధిపతియగు యెహోవా తీర్పు తీర్చి మహిమపరచబడును. పరిశుద్ధుడైన దేవుడు నీతిని బట్టి తన్ను పరిశుద్ధపరచుకొనును. దేవుని దైవత్వంలో ఉన్న 2 ముఖ్యమైన లక్షణాలేందంటే, ఆయన తీర్పు తీరుస్తాడు. తీర్పు తీర్చడం వలన ఆయనకు మహిమ కలుగుతది. తర్వాత ఆయన నీతిని బట్టి ఆయనను ఆయన పవిత్రపరుచుకుంటుంటాడు. సో, దేవుని నీతి అనేది ఒకటి మనకు బైబిల్‌లో క్లియర్‌గా ఉన్నది. ఎందుకంటే మోరల్ లా అంటారు గదా! ఇప్పుడు ప్రపంచంలో ఎవరు రైట్, ఎవరు రాంగ్, తర్వాత మన దేశంలో కాన్స్టిట్యూషన్ అయిన హ్యూమన్ రైట్స్ తీసుకున్నా గూడా ఏది ధర్మము, ఏది అధర్మము, ఏది కరెక్ట్, ఏది తప్పు అనేది మోరల్ లా తీసుకున్నప్పుడు ఏది నీతి, ఏది నీతి కాదో డిసైడ్ జేయాలనమాట. సో, ఇది చేసుకుంటా కరెక్ట్‌గా ఉన్నప్పుడే మనము దేవుని సన్నిధిలో కరెక్ట్‌గా ఉండగలుగుతాం. అట్లా ఉండలేనప్పుడు మనం గిల్టీ ఫీల్ అయితామనమాట. అరే! మనకు లోపల నీతి లేదు గదా! తప్పు జేస్తున్నాము గదా! అని. సో, మనుషులందరూ పాపం జేసినప్పుడు ఎవ్వడు గూడా పవిత్రుడు గాడు. దేవుడే ఎందుకు పవిత్రుడు అంటే, దేవుడు ఆయన నీతిమత్వం ద్వారా ఆయన పవిత్రపరచుకోగలుగుతుంటాడనమాట. ఆయన లోపల దుర్నీతి ఉండదు అని ఉంటది. బైబిల్‌లో ఉంటది. ఆయన నీతిని ప్రేమిస్తున్నావు, దుర్నీతిని ద్వేషిస్తున్నావు అని రాసుంటది. ఆ కెపాసిటీ మన లోపల రావాలనమాట. మనం గూడా తీర్పు తీర్చగలుగుతుండాలి. డిస్క్రిషన్ అంటారనమాట. అంటే దేవుడు నిత్యమైన తీర్పు తీర్చేది అది దేవునికే ఉన్నది గానీ, మన రెగ్యులర్ లైఫ్‌లో దైనందిన జీవితంలో మనం జూసినప్పుడు ప్రతి పరిస్థితిలో గూడా మనము ఒక నిర్ణయం తీసుకొని ఒకదానికి మనము డిసైడ్ జేసుకుంటామనమాట. సో, ఒక అపరాధిని తీర్పు తీర్చడం వేరే. మనకున్న పరిస్థితులను బట్టి మనము ఏం జేయాలో దాని గురించి డిసైడ్ జేసుకోవడం వేరే ఉంటది. సో, నీతిమంతులు ఎవరంటే ప్రతి పరిస్థితిలో గూడా దేవుని పక్షాన దేవునికి అనుకూలంగా డిసైడ్ జేయగలిగిన వాడే నీతిమంతుడైతాడు. ఆ కెపాసిటీ మనకు దేవుని నుంచే రావాలనమాట. అట్లా రాకపోతే మనం తప్పకుండా కొన్నిటికి లోబడతాం మనం. ప్రపంచంలో ఉన్న రకరకాల మన మన కర్మేంద్రియాలకు, జ్ఞానేంద్రియాలకు లోబడతాము. లేకపోతే మనం సొసైటీకి లోబడతాము. సో, దేవుడు ఏమంటుండు నిత్య రాజ్యంలో ఉన్నప్పుడు అందరూ గూడా నా కుమారులు అనబడతారు. అంటే నా నీతి మీకు రావాలి అని అంటాడనమాట. అందుకనే పౌలు రాసుకుంటూ కొరింథీ పత్రికలో యేసయ్య ఆయన జ్ఞానము, నీతి, పరిశుద్ధతయు, విమోచనము అయెను. ఈ 4 యేసయ్య ద్వారా మనకు కలిగింది. కాబట్టి మనం ఇప్పుడు తప్పకుండా ఆ పాయింట్ ఆఫ్ వ్యూలో చూసినప్పుడు దేవుని నీతి మనకి ఎప్పుడొస్తదంటే, ఇప్పుడు క్రిస్మస్ సీజన్‌లో మనం అదే చూస్తున్నాం గదా! నీతి సూర్యుడు అని యేసయ్యకున్నది పేరు. మలాకి గ్రంథంలో ఉంటదది. నీతి సూర్యుడు అనే ఒక క్యారెక్టర్ ఫస్ట్ టైమ్ మనకక్కడ ఇంట్రొడ్యూస్ చేస్తారనమాట. చాలా మంచి మంచి పాటలు గూడా మన గవర్నింగ్ కౌన్సిల్ ఇంతకుముందు ఆహ్, గవర్నింగ్ కౌన్సిల్ జీసీ ప్రెసిడెంట్‌గా ఉన్న ఆర్థర్ దళవాయ్ ఆయన మంచి పాటను కంపోజ్ చేసిండు. 'నీతి సూర్యోదయము నేడే' అని. యేసయ్య మన లోపల పుట్టడమే నీతి సూర్యుడు పుట్టడం అన్నమాట. మంచిగా రాసిండు ఆ పాట గూడా. అయితే నీతి సూర్యుడు అనేది యేసయ్యకి ఎందుకు బిరుదొచ్చిందంటే, ఆయన లోపల నీతి ఎప్పుడు కంటిన్యూయస్‌గా వస్తా ఉంటదన్నమాట. ఇప్పుడు మనం యెషయా ప్రవచన గ్రంథంలో చదువుకున్నట్టు. నీతిని బట్టి ఆయన తన్ను తాను పవిత్రపరుచుకుంటుంటాడు కాబట్టి ఆయన పరిశుద్ధుడయ్యిండనమాట. అసలు ఆయనకు పరిశుద్ధత ఏ విధంగా ఉందంటే అది కారణం అన్నమాట. సో, ఏ సృష్టి చేయకముందు గూడా ఆయన లోపల పరిశుద్ధత ఎట్లా ఉన్నది అంటే, ఆ నీతిని బట్టి. ఆ నీతి మనకు ఎందుకు కలగాలో పౌలు రాస్తాడు. రోమా పత్రికలో ఎక్కువ దాని గురించి ఉన్నది. కొంత దాని గురించి ఒక 2, కొంత సమయం దాని మీద స్పెండ్ చేద్దాం. తర్వాత ఐ విల్ మూవ్ ఫార్వర్డ్. రోమా పత్రిక 10వ అధ్యాయంలో ఉన్నది. ఏమంటుండంటే 10వ అధ్యాయం 3వ వచనం. ఏలయనగా వారు దేవుని నీతి నెరుగక తమ స్వనీతిని స్థాపింపబూనుకొనుచు దేవుని నీతికి లోబడలేదు. విశ్వసించు ప్రతివానికి నీతి కలుగుటకై క్రీస్తు ధర్మశాస్త్రమునకు సమాప్తి అయ్యున్నాడు అంటున్నాడు.
ఇది దేవుని నీతికి, మనుషుల నీతికి డిఫరెన్స్ ఉన్నది. యేసయ్య రావడం వల్లనే అది జరిగిందంటున్నాడు. అయితే ఆ నీతి గూడా ఏ విధంగా జరుగుతదంటే, ఇగో వాక్యము నీ యొద్దను, నీ నోటను, నీ హృదయములోను ఉన్నది. అది మేము ప్రకటించు విశ్వాస వాక్యమే. అదేదనగా యేసు ప్రభువని నీ నోటితో ఒప్పుకొని దేవుడు మృతులలో నుండి ఆయనను లేపినని నీ హృదయంలో విశ్వసించిన యెడల నీవు రక్షింపబడుదువు. ఏలయనగా నీతి కలుగునట్లు మనుషుడు హృదయంలో విశ్వసించును. రక్షణ కలుగునట్లు నోటితో ఒప్పుకొనును. ఇక్కడ నీతి గురించి మాట్లాడుతున్నాడు చూడండి. మనం ఏ అసలు మన లోపల పరివర్తన రావడము, నూతన జన్మ పొందడానికి ఆ మెకానిజంని మనం డిసెక్ట్ చేసి చూస్తే దాని లోపల ఏ విధంగా రక్షింపబడతామంటే అదే అంటున్నానన్నమాట. నీతి కలుగునట్లు మన హృదయములో విశ్వసించును అంటుండు. ఆ విశ్వాస వాక్యం ఏందంటే యేసయ్య మన కొరకొచ్చిండు. నీతి సూర్యుడు ఉదయించిండనమాట. ఆయన లేకపోతే మనం అందుకే ధర్మశాస్త్రానుసారమైన నీతితోటి యూదులందరూ ప్రయత్నం చేస్తారు గానీ వాళ్ళు కాలేరు అని అంటాడు. అది హోషేయలో రాస్తాడు. పౌలు రాస్తాడు దాని గురించి గూడా. ఆ! హోషేయలో ఉంటది. ఏమని రాసి ఉంటదంటే, అందుకనే నా జనులు కారు ఏర్పరచుకున్న వాళ్ళు గాకుండా వేరోళ్ళని నీతిమంతులుగా నేను యాక్సెప్ట్ జేస్తున్నానంటాడు దేవుడు. ఏమో హోషేయ 2 అధ్యాయం 23లో నా జనము కాని వారితో మీరే నా జనం అని నేను చెప్పగా వారు నీవే మా దేవుడవు అని అందురు. మనమందరం అట్లా వచ్చినామనమాట దేవుని సన్నిధిలోకి. అబ్రహాము నీతిమంతులని ఏ విధంగా తీర్చబడ్డాడు. అన్నిటికంటే ముఖ్యంగా మన పనులతోటి నీతిమత్వం ఎట్లొస్తది? ధర్మశాస్త్రమైన క్రియలతోటి నీతిమంతులుగా తీర్చబడడం గానీ, ధర్మశాస్త్రాన్ని హృదయపూర్వకంగా దాన్ని పాటించినోడే నీతిమంతుడనంటాడు. ఇంకా నీతిమంతుల గురించి మలాకీ గ్రంథంలో చివరిగా ఏం రాసుంటదంటే, మనకి ఆ నీతి సూర్యుడు మన మధ్యలో పుట్టిండు యేసయ్య. అందుకనే మనం క్రిస్మస్ సెలబ్రేట్ జేస్తున్నాము. అయితే మనం ఔట్‌సైడ్ అవర్ హార్ట్స్ యేసయ్య పుట్టిన క్రిస్మస్ ప్రపంచమంతా ఎవరంటే వాళ్ళు జేస్తారనమాట వచ్చి. ఇయాల కేక్ మిక్సింగ్ అని బెట్టి అది జేయడము, తర్వాత క్రిస్మస్‌కి సంబంధించినయన్నీ జేస్తా ఉన్నారనమాట. సెలబ్రేషన్స్ అన్నీ గూడా. అయితే ఇక్కడ ఏమంటుండంటే ఈ లాస్ట్‌కి మలాకీ గ్రంథం చివరి గ్రంథం ఏమంటుండంటే ఆహ్, చివరి అధ్యాయం 4 అధ్యాయంలో 18వ వచనం చూడండి. అప్పుడు నీతి గలవారెవరో, దుర్మార్గులెవరో, దేవుని సేవించు వారెవరో, ఆయనను సేవించని వారెవరో మీరు తిరిగి కనుగొందురు అంటున్నాడు. అయితే ఇక్కడ 4వ అధ్యాయంలో మూడవ వచనం, రెండవ వచనంలో ఉన్నది చూడండి. అయితే నాయందు భయభక్తులు గలవారగు మీకు నీతి సూర్యుడు ఉదయించును. అతని రెక్క అతని రెక్కలు ఆరోగ్యమును కలుగజేయును గనుక మీరు బయలుదేరి క్రొవ్విన దూడ గంతులు వేయునట్లు గంతులు వేయుదురు అంట. సో, నీతి సూర్యుడు ఎప్పుడు ఉదయం అంటే నాయందు భయభక్తులు కలిగిన వారికి నీతి సూర్యుడు ఉదయించును అంట. అందుకని దేవుని భయభక్తులు కలిగి ఉన్నప్పుడే మనకు ఆ నీతి అదే మన నీతి అని అంటున్నాడనమాట. అట్లా నీతిగా లేనివాడందరిని కూడా దేవుడు ద్వేషిస్తున్నాడనమాట. బైబిల్‌లో ఉన్న ప్రతి ఇప్పుడు మోషేని తీసుకున్నా గూడా, తర్వాత ఆహ్, నోవహును తీసుకున్న, అబ్రహామును తీసుకున్న, ప్రతి ఒక్కరి లోపల ఉన్నది అంటే దేవుని నీతి ఉందంటే, మనం ధర్మశాస్త్రానుసారమైన నీతితోటి మన స్వనీతిని స్థాపించకుండా, దేవుని నీతి ఏమిదంటే యేసయ్య ద్వారా కలిగింది. ఆయన మనకు జ్ఞానము, నీతి, పరిశుద్ధత అండ్ విమోచనం. ఈ 3 ఆయననే 4 అయ్యిండు కాబట్టి, యేసు ప్రభువు ద్వారానే మనం నీతిమంతులుగా తీర్చబడతాము. లేకపోతే ఒక్కడు లేడు నీతిమంతుడు. అందరూ పాపం జేసినారంటాడు. అయినా మనం నీతిమంతుల్లా దేవుడు ఎందుకు యాక్సెప్ట్ జేస్తున్నాడు? హోషేయలా రాస్తున్నాడు గదా! అది. నా జనులు గాని జనులని నేను దేవుడని ఒప్పుకుంటాను. యాక్సెప్ట్ జేస్తాను. అప్పుడు వాళ్ళు గూడా ఒప్పుకుంటారంట. ఇప్పుడు గూడా మన హృదయంలో దేవుడిని ఒప్పుకున్నప్పుడు అదే దట్ ఈస్ ద ఎసెన్స్ ఆఫ్ క్రిస్మస్ అన్నమాట. అది రాకపోతే మనం చాలా భయంకరమైన మోసంలో మనల్ని మనమే పెట్టుకున్నట్టయితది. ఇప్పుడు సంఘాలలో గూడా నీతి, న్యాయంలో లేకుండా తయారైంది. యేసయ్య దేవుడు అంటున్నాడు,
నా నీతి లేకుండా అసలు ఏది స్థాపించలేదు అంటున్నాడు. ఆయన నీతి ద్వారానే విశ్వాసము ద్వారానే ప్రపంచాన్ని స్థాపించినట్టు. నీతి ద్వారానే స్థాపించినట్టు. ఈ నీతికున్న ఒక మంచి క్వాలిటీ ఏందంటే, యేసయ్య మనల్ని ఏ విధంగా యాక్సెప్ట్ జేసిండో, మనం గూడా అట్లా యాక్సెప్ట్ చేస్తామన్నమాట. అది దేవుని నీతి. మన లోపల దేవునికి పగ ఉంటది. దేవుడు రోషం గల దేవుడు. దేవునికి కోపం ఉన్నది. ఈ ఎమోషన్స్ అన్నీ మనకు గూడా దేవుడు పెట్టిండు. ఇవన్నిటిని మనము న్ సహోదర ప్రేమ అని నీతికి డిఫరెన్షియేట్ జేసి, ఏది నీతి, ఏది న్యాయమో వీటిని చూడకుండా దేవుని ప్రేమ చూపిద్దామని మనం బోయినప్పుడు, మనం మిస్‌ప్లేస్ జేస్తామనమాట. దేవుని ఎమోషన్స్ మిస్‌ప్లేస్ జేస్తాం. అట్లా జేసి ఎట్లైనా దేవుడు ప్రేమ గల దేవుడు గదా! మనము క్షమిద్దాంలే అని అనుకుంటాం. క్షమించడం గాదు, మనం అక్రమాన్ని ఎంకరేజ్ జేస్తున్నాం దాంతోటి. దేవుడంటాడు అసలు అటువంటోళ్ళతోటి గాదు. అసలు నేనెక్కడుంటాను అని దేవుడు రాస్తున్నాడు క్లియర్‌గా. మలాకీలో అని ఉంటది చూడండి. ఏమని రాస్తున్నాడంటే మూడవ అధ్యాయంలో 16ల అప్పుడు యెహోవా యందు భయభక్తులు గలవారు ఒకరితో ఒకరు మాట్లాడుకొనుచుండగా యెహోవా చెవియొగ్గి ఆలకించెను. మరియు యెహోవా యందు భయభక్తులు కలిగి ఆయన నామమును స్మరించుచు ఉండు వారికి జ్ఞాపకార్థంగా ఒక గ్రంథం ఆయన సముఖమున వ్రాయబడెను. అది రాస్తున్నాడు. ఆ గ్రంథంలోనే మన పేర్లుండాలి. ఆ జీవ గ్రంథంలో లేకపోతే వాళ్ళని అలో చేయనంటున్నాడు. ఆ భయభక్తులు ఏ విధంగా వస్తాయంటే దేవుని నీతిని మనము మన స్వనీతిని పక్కబెట్టి దేవుని నీతిని యాక్సెప్ట్ చేయాలి. అప్పుడు మనకు దేవుని నీతిలో ఉన్న 2 క్వాలిటీస్ వస్తాయి. ఒకటేందంటే మనము సెన్స్ ఆఫ్ డిస్క్రిషన్ అనేదొస్తది. న్యాయము, అన్యాయము, సత్యం, అసత్యము, మంచి, చెడు ఈ డిస్క్రిషన్ తెచ్చి మనం తీర్పు తీర్చుకోవాలి. మన జీవితంలో ఖచ్చితంగా. ఇప్పుడు ఇన్ని రోగాలు ఎట్లొస్తున్నాయంటే, మనం తినేటప్పుడు ఏం తింటున్నాము, దాని గురించి ఆలోచించి తిన్నప్పుడు చాలా సగం రోగాలు పోతాయి. ఇప్పుడు ఇండియాలో డయాబెటిస్ ప్రపంచం అన్నిటికంటే డయాబెటిస్‌కి క్యాపిటల్ సిటీ ఏందంటే ఇండియా అని అంటున్నారు. ఇండియాలో మన తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ చాలా నంబర్ 1. ఎందుకొస్తున్నాయంటే, మనం తినేటప్పుడు ఏం తింటున్నాం, ఎట్లా తింటున్నాం, ఎంత తింటున్నాం, ఈ డిస్క్రిషన్ లేకుండా ఎట్లా పడితే అట్లా నచ్చింది తినేసుకుంటూ పోతే రోగాలొస్తున్నాయి. స్పిరిచ్యువల్‌గా తీసుకుంటే అది గూడా స్పిరిచ్యువల్ గూడా మనకి ఏదంటే అది జేసుకుంటూ పోతా ఉంటాము. బయట చూడనీకే మంచిగా న్యాయంగా, నీట్‌గా మెయింటైన్ చేస్తా ఉంటాం గానీ, మనం జేసే ప్రతి డిసిషన్స్ అన్నీ గూడా దేవునికి వ్యతిరేకమైనవి తీసుకుంటా ఉన్నప్పుడు ఇదేమనంటాడు. అరే! అసలు వాట్ ఈస్ ద ఎసెన్స్ ఆఫ్ యువర్ ప్రెజెన్స్ హియర్ అంటాడు. సో, ఎక్కడైనా గూడా దేవుని తత్వము, దేవుని పరిశుద్ధత మన లోపలికి రావాలంటే, యేసయ్య మన లోపల గూడా జన్మించాలన్నప్పుడు 2 విషయాలు నమ్మాలి. ఆయన దేవుడు ఆదియందు వాక్యం ఉండెను. ఆ వాక్యమే దేవుడై ఉండెను. ఆ దేవుని లోపల ఉన్న 2 గుణ లక్షణాలు యేసయ్య మనకు చూపిస్తాడు. ఇక్కడొచ్చినప్పుడు కనికరం చూపిస్తాడు. పాపులని సరిజేయడానికి చూస్తాడు. వాళ్ళని గూడా యాక్సెప్ట్ జేస్తాడు. నా జనులు కానోళ్ళని యాక్సెప్ట్ చేస్తానని ఇశ్రాయేలీయులు కానోళ్ళు మనందరము ఎట్లా దేవుని పిల్లలమైనమో, అటు మనం ప్రతి ఒక్కదాన్ని యాక్సెప్ట్ చేయగలగాలి. కానీ తీర్పుతోటే చేయాలది. మనం గూడా ప్రతిసారి మనం జేస్తున్నప్పుడు ఇప్పటికైనా గూడా ఏది రికన్సైల్ జేయాలన్నా గూడా వాక్య ప్రకారంగా పశ్చాత్తాపపడి మారు మనసు పొందితే దేవుడు తప్పకుండా యాక్సెప్ట్ చేస్తాడు. మనము గూడా అదే విధంగా జేయాలి. చిన్నప్పటి నుంచి చిన్న పిల్లలకి అదే మనం నేర్పుతా ఉంటాం గదా! ఇంట్లో డిసిప్లిన్ చిన్నప్పట్లో నుంచి సండే స్కూల్ అప్పటి నుంచి గూడా మనము వీటి ద్వారానే పిల్లలందరూ గూడా పెద్దగయినప్పుడు వాళ్ళు నీతి న్యాయాల గురించి మాట్లాడగలుగుతారు. సో, అందుకనే మనము ఇప్పుడు మన చర్చ్‌లో ఉన్న సంఘ క్రమాలలో గూడా మెయిన్ సండే స్కూల్ ఎందుకు పెట్టుకుంటున్నాం అంటే, అక్కడ చిన్న పిల్లలకి అప్పటినుంచే వాళ్ళకు నీతి అంటే ఏంది, న్యాయం అంటే ఏంది, ధర్మం అంటే ఏంది, దేవుడి ప్రేమ అంటే ఏంది, దేవుడికి ఏం జేస్తే ఇష్టం ఉండదు మనము, ఇవన్నీ చెప్తా ఉంటాం. ఇవన్నీ తెలుసుకోకుండా మనం ఆల్రెడీ పెద్దగయిపోయి, ఇప్పటికి గూడా మనం సండే స్కూల్ పిల్లలకి నేర్పినంత నేర్పాల్సొస్తున్నది. సంఘాలు ఆ విధంగా తయారైపోయినాయి. దేవుడంటే భయం క్రియేట్ జేయలేకపోతున్నారు. దేవుని సన్నిధి అంటే భయం లేదు. ఇట్లా తయారైపోయినంక ఇప్పుడు మనం అందరము ఖచ్చితంగా దేవుడొస్తాడు. ప్రేమగల దేవుడు మనము రెప్పపాటున పరలోకంలో ఉంటామని అనుకుంటాం. అక్కడ భయంకరమైన దేవుని డిస్క్రిప్షన్ ఉంది. అందుకే ఇంకా ఎక్కువ మనం ప్రకటన గ్రంథంలో సేమ్ మలాకీకి, ప్రకటన గ్రంథంకు లింక్ ఉంటది. మొదటి చివరి అధ్యాయంలోనే రాసుంటది గదా!
21 అధ్యాయంలో గొర్రెపిల్ల యొక్క జీవ గ్రంథమందు వ్రాయబడిన వారే దానిలో ప్రవేశించరు గాని, నిషిద్ధమైన ఏదైనా అసహ్యమైన దానిని, అబద్ధమైన దానిని జరిగించువాడైనను దానిలో ప్రవేశించనేరడు. ప్రవేశింపడు అని అంటుండు. ప్రకటన 21, 27 వచనంలో ఉంటది. జీవగ్రంథంలో రాయబడి ఉండదని మలాకీలో చెప్తున్నాడు. మన పాత నిబంధనల చివరి బుక్ అది. మళ్ళా కొత్త నిబంధనలు గూడా ప్రకటన గ్రంథంలో చివరికొచ్చే వరకే దేవుడు అదే చెప్తున్నాడు. వి ఆర్ అకౌంటబుల్. అవర్ నేమ్స్ షుడ్ బి రిటన్. ఎప్పుడు రాయబడి ఉంటాయంటే ఖచ్చితంగా మనం ఆ నీతిని స్థాపించడానికి ముందుకు రావాలి. మనం ద్వేషిస్తుండాలి దుర్నీతిని. అట్టని మన సహోదరుల్ని ద్వేషించాలి అనట్లేదు. దేవుడు గూడా ఎంత క్లారిటీ ఇస్తున్నాడు చూడండి. మనమందరం గూడా పాపం జేసున్న దేవుడు మనల్ని ఇష్టపడి, మనల్ని ప్రేమించి దేవుడు మనల్ని పవిత్రపరిచిండు. అదే విధంగా మనం గూడా మన పరిసరాల్లో, మన సంఘాలలో, కుటుంబాలలో గూడా ఎక్కడ దేవునికి వ్యతిరేకం ఉంటదో వాళ్ళ లోపల ఉన్న పాపాన్ని ద్వేషిస్తూ వాళ్ళని ప్రేమించాలి. ఈ 2 జేస్తుంటాడు దేవుడు. ఇప్పటికీ ప్రతి క్షణం, ప్రతి దినము మనం దేవుని సన్నిధిలో క్షేమంగా ఇన్ని పనులు చేసుకుంటూ తిరుగుతున్నామంటే, ప్రతిదినం ఆయన సన్నిధిలో కూర్చున్నప్పుడు ఆయన పరలోకం నుండి వింటా ఉన్నాం. మన మొరలు వినుకుంటా ఆయన కాపాడుతా ఉన్నాడు. ఎవ్రీ టైమ్ హి ఈస్ ప్రొటెక్టింగ్ అస్. ఆ దేవుని ప్రొటెక్షన్ ఎప్పుడొస్తుందంటే, నీతి సూర్యుడని యేసయ్య ఉన్నాడు. ప్రకటన గ్రంథంలో ఇంకోటుంటది. ఆయననే మనకు సూర్యుడయ్యి ఉంటాడు. నిత్యత్వంలో ఉంటది. ఎక్కువ టైం పడుతున్నది. ఆ దేవుడే సూర్యుడయ్యి ఉంటాడు. ఇంకా సూర్యుడు ఉండడక్కడ అని ఉంటది. గాడ్ ఈస్ ద సోర్స్ ఆఫ్ లైట్ అన్నమాట. నేనే వెలుగు అని మొదటి యోహానులో ఎట్లా చెప్పిండో, తర్వాత ఆఖరికి నిత్యత్వంలో అంతా కూడా దేవుడే ఉంటాడు. ఆయననే సూర్యుడయ్యి ఉంటాడు. మనమందరం ఇగ ఇటర్నల్ లైఫ్ లీడ్ చేస్తుంటాం అన్నమాట. అందుకే నీతి సూర్యుడు అని దేవునికి బిరుదున్నది. మన లోపల నీతి మొత్తం ఇగ కంటిన్యూయస్‌గా ఉంటదన్నమాట. ఇప్పుడు భూమి మీద ఉన్నట్టు కొన్నిసార్లు మనం నీతి తప్పి ఉండలేము అప్పుడు. పరలోకంలో అసలు వేరే నీతి ఉండదు. దేవుని నీతే అక్కడ రాజ్యం ఏలుతది. ఆయననే సూర్యునిలాగా మనకు కంటిన్యూయస్‌గా ఇస్తా ఉంటాడనమాట. ఇప్పుడు సూర్యుడు ఎట్లా ఆయన లోపల ఆయన వెలుగుతున్నాడో, దేవుడు కూడా నీతిమంతుడుగా ఉండడానికి ఆయన చేసే తీర్పులతోటి ఆయన పవిత్రపరచుకుంటాడు. పరిశుద్ధుడైతా ఉంటాడు దేవుడెప్పుడు. గాడ్ ఈజ్ ఆల్‌వేస్ హోలీ బికాజ్ హి ఈజ్ రైచియస్. ఆ నీతిమత్వంతోటే దేవుడు పరిశుద్ధుడుగా డిసైడ్ చేసుకున్నాం మనం. అటువంటి తత్వం మన లోపల గూడా వచ్చినప్పుడు మనము గూడా దేవుని కుమారులం అనబడతామనమాట. అందుకని చాలా సెన్సిటివ్‌గా దేవుని నీతి అనేది ఒకటున్నది. మన స్వనీతి అనేది ఒకటున్నది. అందుకని పౌలు చెప్తున్నాడు. మోషే గూడా ఇటువంటి పరిస్థితులలో చాలా క్లారిటీ ఇచ్చిండు. ఇంకా మీకు ఒక ఇంపార్టెంట్ ఎగ్జాంపుల్ చెప్తాను. ఇటువంటి మన ఇండివిడ్యుయల్స్ మనం గూడా నీతిమంతుల్లాగానే చేయాలి గదా! ఏ విధంగా చేస్తామంటే, ఒక ఇశ్రాయేలీయులందరూ గూడా అక్రమం చేస్తా ఉంటే, అక్కడ దేవుడు ఏర్పరచుకున్న కొంతమంది లేస్తాడు. ఆ మోయాబు స్త్రీలతోటి ఉంటది గదా! అక్కడ. ఫినెహాస్ అని ఒకాయనని లేపుతాడు దేవుడు. లేపినప్పుడు ఆ ఫినెహాస్ వచ్చి వాళ్ళని పనిష్ జేసినంక కీర్తనల గ్రంథంలో ఉంటదండి. ఎన్నో కీర్తనలు చెప్తాను. పనిష్ జేసిన తర్వాత అప్పుడు వాళ్ళకు ఆహ్, ష ఏమైతదంటే తెగులు పోతది జూడండి. ఆ! 108వ కీర్తనలో ఉన్నది. 106 ఇది నంబర్ 106వ కీర్తనలో ఉన్నది. 106వ కీర్తనలో 30వ వచనం చూడు. ఫినెహాసు లేచి శిక్ష జరిగింపగా ఆ తెగులు ఆగిపోయెను. నిత్యము తరములన్నిటను అతనికి ఆ పని నీతిగా ఎంచబడెను అని ఉంటది. ఇశ్రాయేలీయులలో ఒక యంగ్ బాయ్ అన్నమాట ఈయన. రోషముతోటి దేవుని నీతి ఎట్లుంటదంటే ఆడ డిసైడ్ జేస్తాడు. దేవుడు క్లారిటీ ఇస్తాడనమాట. తప్పకుండా మీ లోపల ఒకవేళ అపవిత్రం అయితే మీ అందరూ తెగులు పట్టి చనిపోతారని జెప్పినంక గూడా తెగులు అందరూ చూస్తారు. చూసిన తర్వాత గూడా ఒకడు తెగించేస్తాడు. తెగించి మళ్ళా బోయి అక్రమం జేయడానికి బోయినప్పుడు ఫీనెహాసు లేస్తాడు. లేసి వాళ్ళని సంహరిస్తాడు. సంహరించినంక ఇదంటున్నాడనమాట. అందుకే నిత్యము తరతరములనుటను అతనికి ఆ పని నీతిగా ఎంచబడెను అంట. అదే మనం జేయాల్సిన పని. మనం గూడా దేవుని సన్నిధిలో ఏం జేస్తే దేవుడు దాన్ని నీతిగా ఎంచుతాడంటే, తప్పకుండా దుర్నీతిని ద్వేషించాలి. ఆ కపటాన్ని, దేవునికి వ్యతిరేకమైనది ఏదున్నా దాని మీద కృప చూపించడానికి వీల్లేదన్నమాట. ఖచ్చితంగా అక్కడ దేవుడు పనిష్ చేయాలంట.
పరలోకంలో పోయినంక మనకక్కడ దేవుని కృప అవసరం ఉండదు. ఇక్కడ భూమి మీదనే దేవుని కృప అవసరం ఉంటది. అండ్ ఈ భూమి మీదనే మనము దేవుని నీతిని స్థాపించినప్పుడు, పరలోకంలో మనకు నీతిని స్థాపించే అవసరం ఉండదు. ఎందుకంటే అక్కడ నీతి సూర్యుడు ఉంటాడు. దేవుడే నీతిమంతుడై ఉంటాడు. అక్కడ పాపం ఉండదు. కాబట్టి ఈ భూమి మీద మనకున్న ఈ అవకాశం ఏందంటే, నీతిమంతులుగా తీర్చబడడానికి దేవుడు ఒక అవకాశం ఇస్తున్నాడు మనకు. దానికి మనకు కావాల్సిన సోర్స్ నీతి సూర్యుడు దేవుడే మన మధ్యలో ఉంటున్నాడు. ఆయన మీద డిపెండ్ అయినప్పుడు మన లోపల నుంచి దుష్టత్వం పోతా ఉంటది. ఎవ్రీ డే వి టేక్ హిమ్ అనమాట. ఈ భూమంతా గూడా సూర్యుడు లేకపోతే నాశనం అయిపోతది. ఒక్కరోజు సూర్యుడు లేకుంటే సెకండ్ డే రోజు భూమి ఉండదు. సూర్యుని వెలుగు లేకపోతే. అంత భయంకరమైన పరిస్థితులుంటాయన్నమాట. అట్లా దేవుడు లేకుంటే గూడా మన లోపల నుంచి చీకటొచ్చేస్తది బయటకి. ఈ చీకటిని ఎప్పుడు కంటిన్యూ‌గా దూరం బెట్టగలిగిన పవర్ దేవుని లోపల ఉంది గాబట్టి ఆయన పరిశుద్ధుడని రాశారనమాట. ఆ పరిశుద్ధత ఎట్లొచ్చింది దేవునికంటే, ఆయన నీతిమంతుడై ఆయన జేసే నీతి డెసిషన్స్‌ని బట్టండి. అందుకని యోహాను అదొక్కటి చదివి మనం క్లోజ్ చేద్దాం. దట్ ఈస్ ద సోర్స్ ఆఫ్ గాడ్ బికమింగ్ హోలీ అన్నమాట. అందుకని అంటున్నాడు, సైన్యములకు అధిపతియగు యెహోవాయే తీర్పు తీర్చి మహిమపరచబడును. పరిశుద్ధుడైన దేవుడు నీతిని బట్టి తన్ను పరిశుద్ధపరచుకొనును. అట్లా మనము గూడా పరిశుద్ధపరచుకున్నప్పుడు దేవునిలాగా మనము గూడా పరిశుద్ధులముగా ఉండడానికి అవకాశం ఉంటది. అందుకని దేవుడన్నాడనమాట. నేను పరిశుద్ధునిగా ఎట్లున్నానో మీరు గూడా పరిశుద్ధులుగా ఉండండి అన్నాడు. సో, ఇప్పుడు యేసయ్యని మన లోపలికి తెచ్చుకున్నప్పుడు, ఆ నీతితోటే మనము అన్నీ డిసైడ్ జేస్తుంటాం గాబట్టి కరెక్ట్ ఉంటామనమాట. అప్పుడు దేవుడంటాడు, నా గ్రంథంలో మీ గురించే రాసిన గదరా! ఈ నీతిని తప్పిన వాడే దుర్నీతి చేస్తాడు. దుర్నీతి అంటే ఏందంటే, దేవుడు ఆయన ఆదియందు వాక్యం ఉండెను. నా వాక్యము దేవుడు వెలుగై ఉండెనంటున్నాడు. వెలుగుకు అపోజిట్‌లో చీకటి ఉంటదని. అదే వాక్కు అంటది. వాక్కుకు మళ్ళా ఆపోజిట్‌ల సత్యమైన దేవుడికి అసత్యం ఉంటదనమాట. ఏది మాట్లాడతామో అది యథార్థవంతుడు ఉంటాడు. యథార్థవంతుడు, నీతిమంతుడు ఒకటే అని బైబిల్‌లో గూడా ఉంటది. ఆ యథార్థవంతుడు ఆయన ముఖ దర్శనం చేసుకుంటాడని ఎంత ఎంత క్లియర్‌గా ఉన్నదంటే ఇది ఆహ్, యెషయా 11లో ఉంటది. ఇది మన క్రిస్మస్ దానికి సంబంధించింది ఉంటది. యెషయి మొద్దు నుండి చిగురు పుట్టును. దాని వేరు నుండి అంకురము ఎదుగా ఫలించును. యెహోవా ఆత్మ జ్ఞాన వివేకము ఆధారమగు ఆత్మ. ఆలోచన బలమునకు ఆధారమగు ఆత్మ. తెలివిని యెహోవా ఎడల భయభక్తులను పుట్టించు ఆత్మ అతని మీద నిలుచును అంటున్నాడు. ఆయన ఏం జేస్తాడంటే కంటి చూపును బట్టి అతడు తీర్పు తీర్చడు. తాను వినిన దానిని బట్టి విమర్శ చేయడు. దేవుడు జేసే పనులు జెప్తున్నాడనమాట. ఆయన ఎట్లా జేస్తాడంటే నీతిని బట్టి బీదలకు తీర్పు తీర్చును. భూనివాసుల్లో దీనులైన వారికి యథార్థముగా విమర్శ చేయును అంటున్నాడు. యథార్థత మనకెప్పుడొస్తదంటే దీన్ని బట్టి వస్తది. కంటి చూపును బట్టి గాని, లేపోతే విన్న మాటలను బట్టి తీర్పు తీర్చడు అని జెప్తున్నాడు. ఇప్పుడు మనది సెల్ ఫోన్‌లలో, మొబైల్‌లో గాని, సంఘాలలో గాని, కుటుంబాలు ఎక్కడైనా గూడా ఇప్పుడు డిసిషన్ తీసుకునేటప్పుడు మనము మన కాన్ఫరెన్స్ యూనిటీ కొరకు బోయినప్పుడు గూడా రకరకాలుగా మాట్లాడుతుంటారు. రకరకాలుగా యాక్టివిటీస్ జేస్తున్నారు. ఫోటోలు బెట్టి రకరకాల ఏమేమో జేస్తున్నట్టు చూపిస్తున్నారు. కంటి చూపును బట్టి నువ్వు తీర్పు తీరిస్తే తప్పైపోతది. యథార్థవంతులే కరెక్ట్ అన్నమాట. ఇప్పుడు మనం గూడా ఎన్ని మీడియాలొచ్చినాయి. ఆన్ జేయంగానే ఎక్కడి నుంచి అక్కడి నుంచి ఇన్ఫర్మేషన్ లేనంత ఇన్ఫర్మేషన్ లేదు. అంతా ఇన్ఫర్మేషన్ ఉంది గానీ, దాంట్లో ఏది యదార్థమైనది, ఏది కాదు తెలవదనమాట. అందుకనే మనకు చాలా ఈ తరంలో అయితే సత్యాన్ని కనుక్కోవాలంటే ఎంత టైట్ ఉన్నదంటే, పాపం జేయడం ఎంత ఈజీగున్నదో, నిజము గనుక్కోవడం అంత కష్టం. అందుకనే యథార్థత రావాలంటే మన లోపల దేవుని నీతి రావాలి. రావాలంటే యేసయ్య దగ్గర తప్ప లేదు. మన స్వనీతిని స్థాపించాలని అనుకున్నప్పుడు దేవుని నీతికి దూరం అయిపోతాం. అట్లా దూరమైన సంఘాలతోటే దేవుని క్రియలు జరగక దేవుని లోకం ముందర నవ్వుల పాలైతాం. సంఘానికి సాక్ష్యం లేకుండా పోతుంది. ఒక విశ్వాసిగా తీసుకుంటే మనకు గూడా దేవుని సన్నిధిలో ఉంటే కంఫర్టబుల్‌గా లేరసలు. వాక్యం చదవాలన్నా, ప్రార్థన చేయాలన్నా, దేవుని భయభక్తులు లేకుండా పోవడానికి కారణం ఏందంటే మన స్వనీతిని ఒకటి ఎస్టాబ్లిష్ జేసి, దాని ప్రకారం ఉండి, మనం నీతిమంతులం అనుకుంటున్నాం. అందుకే అంటున్నానన్నమాట. ఆ గ్రంథంలో మీ పేరు రాకుండా ఉంటే జాగ్రత్త అంటు. ఆ నీతి సూర్యుడు ఉదయించిన ఈ వండర్‌ఫుల్ సీజన్ క్రిస్మస్ సీజన్‌లో మనం గూడా మన లోపల ఆ నీతి సూర్యుడు ఉన్నప్పుడు,
ఆయనకున్న 2 క్వాలిటీస్‌ని మనం ఎక్సర్సైజ్ చేయాలి. తీర్పు తీరుస్తుంటాం. డిస్క్రిషన్ అంటాం. సెన్స్ ఆఫ్ డిస్క్రిషన్ ఉండాలి. ఖచ్చితంగా ఉండాలి. అది నీతిమంతుడై ఉండాలి. అప్పుడు మనం గూడా పరిశుద్ధులమై ఉంటాం. దేవుడిచ్చిన ఈ కొద్ది ఆలోచనలు బట్టి దేవునికి మహిమ కలుగు